గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమాకి బుచ్చిబాబు డైరెక్టర్. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో ఒక వృద్ధి సినిమాస్ నిర్మాణ సంస్థ ఈ సినిమా నిర్మిస్తుంది. ఈ సినిమా కోసం బుచ్చిబాబు ఒక ఉప్పెన సినిమా తర్వాత నుంచి కూడా దాదాపు ఒక 3 ఏళ్ల పాటు వెయిట్ చేసి ఈ సినిమా చేస్తున్నాడు. అంటే కథపై ఎంతగా కసరత్తు చేశాడు, ఈ కథని ఎంత బలంగా నమ్మాడు అన్నది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి టైం పట్టింది కానీ స్టార్ట్ అయినప్పటి నుంచి మాత్రం చాలా ఫాస్ట్‌గా జరుగుతుందని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ సినిమా పాటలకు సంబంధించి ఒక కొత్త అప్డేట్ ఒక ఇంట్రెస్టింగ్‌గా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాని మార్చి 27న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ ఇయర్ మార్చి 20న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే పాటలు ఫస్ట్ సింగిల్‌ని ఇప్పటి నుంచే రిలీజ్ చేసే ప్లానింగ్ జరుగుతుందని ఒక వార్త ఒక వైరల్ అయితే అవుతుంది. అంటే ఇంతకీ ఎందుకు ఇంత తొందరగా పాట రిలీజ్ చేయబోతున్నారు అంటే సినిమా రిలీజ్‌కి ఇంకా చాలా టైం ఉంది. మార్చి 27న సినిమా రిలీజ్. అలాంటిది ఇప్పటి నుంచే పాటలు రిలీజ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు అనేది ఒక ఆసక్తిగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాకి సంగీత సంచలనం ఒక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వచ్చిన ఆల్బమ్స్ సరిగా ఆడియన్స్‌ని అయితే మెప్పించలేవనే చెప్పాలి. అయినప్పటికీ కూడా ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించాలని బుచ్చిబాబు పట్టుబట్టి మరి ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ రంగంలోకి దించాడు. ఆయన గత కొంతకాలంగా కూడా ఈ సినిమా మీద వర్క్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కంటే ముందే దాదాపు ఒక 3 పాటల్ని రికార్డింగ్ కూడా చేయడం జరిగింది. అయితే ఆయన రికార్డింగ్ ఎలా ఉంటుంది, ఈ మధ్య ఆయన మ్యూజిక్ తెలుసు, ఒక వెస్టర్న్ స్టైల్ కానీ ఆయనది ఎక్కువగా ఉంటుంది. ఇక ఇప్పుడు తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఒక పెద్ది అనే ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా, ఈ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే ఈ సినిమాకి ఆయన మ్యూజిక్ ఎంతవరకు కనెక్ట్ అవుతది, ఎంతవరకు ప్లస్ అవుతది, మెప్పిస్తుందా లేదా అనే ఒక అనుమానాలైతే ఉండేవి. అయితే ఈ మధ్య చూసాం ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. పెద్ది సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్ ఒక దాంట్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒక పెర్ఫెక్ట్ అనేట్టుగా ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి దీనికి మ్యూజిక్ అందించడం జరిగింది. ఎస్పెషల్లీ అందులో క్రికెట్ ఒక షాట్‌లో దానికి ఆ విజువల్స్ దానికి తగ్గట్టు ఈయన ఇచ్చిన ఆ రికార్డింగ్ కూడా ఆ టీజర్‌కి చాలా ప్లస్ అయిందనే చెప్పాలి. దాంతో ఇప్పుడు పాటలు కూడా ఈ సినిమాని నుంచి ఒక్కొక్కటి రిలీజ్ చేయడానికి బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడని వార్తలొస్తున్నాయి. అంటే ఈ సినిమాకి మార్చిలో 20 రిలీజ్ అయితే ఇంకా ఇంచుమించు ఒక 6 నెలల పాటు టైం ఉంది. అయినప్పటికీ కూడా ఒక్కొక్క పాటని ముందుగా రిలీజ్ చేసి అప్పటి వరకు జనాల్లో ఈ పాట గురించి, ఈ సినిమాని ఉంచాలని, తద్వారా ఆడియన్స్‌కి ఎక్కువగా ఈ సినిమా గురించి రీచ్ ఉంటుంది. జనాల్లోకి ఎక్కువగా మాట్లాడుకుంటారు, ఎక్కువ వెళ్తుందనే ఉద్దేశంతోనే ఫస్ట్ పార్ట్‌ని దసరా లేదా దీపావళికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్టుగా ఒక వార్త వైరల్ అవుతుందని చెప్పాలి. అంటే ఈ పాటలో ఆల్రెడీ ఇప్పుడు రీసెంట్‌గా మనం చూసాం ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్‌కి సంబంధించిన ఒక సాంగ్ షూటింగ్ మైసూర్‌లో జరుగుతోంది. దీనికి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. జానీ మాస్టర్ అన్ని పాటలకు ఒక ఎత్తైతే ఆయన కొరియోగ్రఫీ రామ్ చరణ్ కొరియోగ్రఫీ చేస్తే అది వేరే లెవెల్ ఉంటుందని చెప్పాలి. ఆయనకి మెగా హీరోలు ముఖ్యంగా రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం. అలాగే ఆయన ఒక కేసు విషయంలో పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినప్పుడు వచ్చినప్పటి నుంచి ఆయనకి అవకాశాలు వస్తాయా రావా? ఒకవేళ ఆయన ఈ అవకాశాలు రావేమో అనే డౌట్ అయితే ఉండేది. కానీ ఆయన మాత్రం ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. రామ్ చరణ్ గారు ఫోన్ చేశారు. నాకు అవకాశం ఇస్తానని చెప్పారు అన్నట్టు గతంలో చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారమే ఈ సాంగ్ ఈ సినిమాలో పెద్ది సినిమాలో ఒక ఫస్ట్ సాంగ్ అనుకోవచ్చు. ఈ సినిమా హీరో ఇంట్రడక్షన్‌కి సంబంధించి వచ్చే ఈ సాంగ్‌ని కొరియోగ్రఫీ ఆయన మైసూర్‌లో చేస్తున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్, ఫోటోస్ కూడా బయటకు వచ్చినాయి. అయితే ఈ సాంగ్ రిలీజ్ చేస్తారా? తర్వాత వేరే సాంగ్ రిలీజ్ చేస్తారా? అన్నది క్లారిటీ లేదు గానీ, దసరా లేదా దీపావళికి పెద్ది నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది అనే వార్త అయితే మాత్రం చక్కర్లు కొడుతుందని చెప్పాలి. అంటే ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే పెద్ది ఆహ్, పాటల పల్లకిలో ఊరేగించడానికి నెటిజన్లు అవ్వచ్చు, మెగా అభిమానులు అవ్వచ్చు అందరూ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. మొత్తానికైతే బుచ్చిబాబు ఈ సినిమా కోసం, కథ కోసం అవ్వచ్చు, షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి అవ్వచ్చు, ఎంతైతే కసరత్తు చేశాడో, ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళి తద్వారా ఎక్కువగా ఒక క్రేజ్, ఒక బజ్ అయితే క్రియేట్ చేయడానికి కూడా అంతే కసరత్తు అయితే చేస్తున్నాడని చెప్పాలి. ఇప్పుడు దాదాపుగా చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయింది. ఇంకా మార్చి 27న సినిమా రిలీజ్ అంటే ఇంచుమించు జనవరి నాటికే లేకపోతే డిసెంబర్ ఎండింగ్‌కో లేకపోతే సంక్రాంతి టయానికి ఈ సినిమా కంప్లీట్ చేసి అప్పటి నుంచి ప్రమోషన్స్ మరింత స్పీడ్ పెంచాలని ప్లానింగ్ అయితే జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా చూసుకున్న చరణ్‌కి జంటగా జాహ్నవి కపూర్ నటిస్తుంది. అంటే 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాలో మనం చూసాం చిరంజీవి గారు, శ్రీదేవి గారు ఆ జంటని. ఇప్పుడు వాళ్ళు తనయులు అటు రామ్ చరణ్, జాహ్నవి వీళ్ళిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకొని తెర మీదకి వస్తుండడం పెద్ది సినిమాకి ఒక స్పెషల్ హైలైట్ అనే చెప్పాలి. అంటే చాలా వరకు కూడా అసలు 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సీక్వెల్ వీళ్ళిద్దరూ చేస్తారా అని చెప్పి ప్రచారం జరిగింది. అలాగే చేయాలని చెప్పి కొంతమంది ప్రయత్నాలు కూడా చేశారు.
అది సెట్ అవ్వలేదు. కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం సెట్ అయింది. ఈ ప్రాజెక్ట్లో వీళ్ళిద్దరూ నటించడం అన్నది ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అనే చెప్పాలి. అంటే ఇటీవల వీళ్ళిద్దరి మీద ఒక సాంగ్ కూడా చిత్రీకరించేందుకు ప్లానింగ్ కూడా జరుగుతుంది. అలాగే మొన్న ఆ మధ్య అయితే కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మొత్తానికి అయితే ఈ పెద్ది పాటలను మాత్రం చాలా ముందుగానే ఇంకా చెప్పాలంటే సినిమా జనరల్‌గా సినిమా ప్రమోషన్స్ ఫస్ట్ సింగిల్స్ అన్ని రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ నెల, 2 నెలల ముందు అయితే స్టార్ట్ చేస్తారు. కానీ ఇది అంతకన్నా ముందుగానే ఈ పెద్ది నుంచి ఒక పాటల పాటల్ని రిలీజ్ చేయడం అనేది ప్రారంభించేందుకు బుచ్చిబాబు అయితే ప్లాన్ చేస్తున్నాడు. అలాగే ఏఆర్ రెహమాన్ సంగీతం కూడా దీనికి ఒక స్పెషల్ హైలైట్ అయ్యేలాగా ఆయన కూడా ఎంతో కేర్ తీసుకొని ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. అలాగే ఈ సినిమా మెయిన్‌గా ఇందులో చెప్పుకోవాల్సింది ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాలో చరణ్ ఇప్పటివరకు అయితే క్రికెటర్‌గానే కనిపిస్తాడేమో అనుకున్నారు. కానీ క్రికెటర్‌తో పాటు వేరే స్పోర్ట్స్ కూడా ఇందులో ఉంటాయని, ఒక ఆట కూలీగా క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అలాగే ఇప్పటివరకు ఒక లుక్ చూసాం. చరణ్ వేరే లుక్, అలాగే వేరే వెర్షన్, వేరే క్యారెక్టర్ కూడా ఉందని వార్తలైతే వస్తున్నాయి. మొత్తానికి పెద్ది సినిమా మీద బుచ్చిబాబు చాలా పట్టుదలగా, కథ మీద చాలా కసరత్తు చేసి ఈ సినిమా చేస్తున్నాడు. అంటే ఈ సినిమాకు ముందు రామ్ చరణ్ నుంచి వచ్చిన గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ అయింది. దాంతో మెగా అభిమానులందరూ కూడా పెద్ది మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. అలాగే బుచ్చిబాబు కూడా ఇది చాలా ప్రెజర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గేమ్ చేంజర్ ఆడుంటే అది వేరేలా ఉండేది. అది ఆడలేదు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా రామ్ చరణ్ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆ ఒత్తిడిని కూడా తట్టుకొని కథ మీద చాలా బాగా కసరత్తు చేసి మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకొని ప్రతి సీన్ని రిహార్సల్స్ చేసి ప్రతి సీన్ని ఎంతో శ్రద్ధతో బుచ్చిబాబు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అలాగే ఈ సినిమా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా గతంలో ఎప్పుడో రావాలి, కానీ ఎప్పుడో సినిమా షూటింగ్కి స్టార్ట్ అవ్వాలి, కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు లేట్ అయింది. అయితే లేట్ అయినా కానీ ఎక్కడ తర్వాత పక్కా ప్లానింగ్ తోటి అయితే షూటింగ్ జరుగుతోంది మొత్తానికి. అలాగే మెగా అభిమానులు అందరూ కూడా ఈ మధ్య కాలంలో మెగా హీరోలు చేసినటువంటి చిరంజీవి గారి బోలాశంకర్ కానీ, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఈ మధ్య వచ్చిన వీరమల్లు కానీ, ఈ సినిమాలు రెండు కూడా నిరాశపరిచాయి. దీంతో గేమ్ చేంజర్ కూడా నిరాశపరిచింది. దాంతో ఈ 3 సినిమాలు నిరాశపరచడంతో మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొడతామా అని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి చిరంజీవి గారి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా రాబోతుంది. అది ఎలాగా బ్లాక్ బస్టర్ అవుతుందని తెలిసింది. ఎందుకంటే పటా సినిమా నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు కూడా ఎక్కడా కూడా ఫ్లాప్ అనేది లేకుండా అనిల్ రావుపూడి వరుసగా సక్సెస్ సాధిస్తూ వస్తున్నాడు. ఆ సినిమా టైటిల్స్ చూసాం, టైటిల్ గ్లిమ్స్ సినిమా మీద అంచనాలు మరింతగా పెంచేసింది. ఆయన ఇప్పటివరకు ఫ్లాప్ లేదు కాబట్టి ఈ సినిమా కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతాడని గట్టి నమ్మకంతో ఉన్నారు. అలా జనవరిలో చిరంజీవి గారు ఒక సంక్రాంతికి వచ్చి దాంతో ఒక బోనీ చేస్తే కనుక మెగా అభిమానులకు ఒక హిట్ ఇస్తే కనుక ఆ తర్వాత మార్చి 27న ఈ సినిమాతోటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది కొత్త సంవత్సరంలో. అంటే ఈ సంవత్సరంలోనే అనుకుంటే ఓజీ సెప్టెంబర్ 25న ఓజీ రాబోతుంది. ఓజీ నుంచే మెగా అభిమానుల బ్లాక్ బస్టర్స్ అందరూ మొదలవుద్దని చెప్పాలి. నెక్స్ట్ ఇయర్ అయితే చిరంజీవి గారు జనవరిలో స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత మార్చిలో రామ్ చరణ్ ఈ పెద్ది సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొడతాడని చెప్పి మెగా అభిమానులు అందరూ కూడా ఇక నుంచి వచ్చే తమ హీరోల నుంచి వచ్చే 3 సినిమాలు కూడా 3 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాబోతున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమాలు తమ అంచనాలకు మించే ఈ సినిమా ఉంటుందని చెప్పి చాలా ఆశలు పెట్టుకున్నారు. అలాగే ముఖ్యంగా పెద్ది అయితే రామ్ చరణ్కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని, అంటే ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అందుచేత ఇది పెద్ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పి చాలా పట్టుదలగా ఉన్నారు. అలాగే బుచ్చిబాబు కూడా వాళ్ళ మెగా అభిమానుల ఆశలకు తగ్గట్టుగానే ఆయన చాలా కష్టపడి చాలా ఇంట్రెస్ట్ తోటి ఈ సినిమాని చేస్తున్నాడు. ఖచ్చితంగా మరి అందుకనే పెద్ది ఎప్పటికీ జనాల్లో ఉండాలి, రిలీజ్ అయ్యే వరకు కూడా ఇప్పటి నుంచే జనాల్లో ఉంచడం కోసమే పెద్ది పాటలను ముందుగా రిలీజ్ చేయడానికి ప్లానింగ్ అయితే చేస్తున్నాడు. మరి బుచ్చిబాబు ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుద్ది, బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ది ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుంది, ఈ ముందుగానే పాటలు రిలీజ్ చేయాలని ఈ ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుద్ది, ఇదంతా కూడా ఏం జరుగుతుంది అన్నది వెయిట్ చేసి చూడాలి.